ఫ్రెండ్స్, ఇంకా ఫ్యాక్టరీకి అయితే రెడీ అయిపోయినానులేండి. నేనైతే ఇంకా క్యారీ అయితే కట్టుకున్నాను. ఇంకా అదే చూపిస్తాను, క్యారీ అయితే కట్టేసుకున్నాను అనేసి. ఇంకా వంట అయితే చేసేసినానులేండి. ఇంకా సాంబార్ చేసినానులేండి, సాంబారు మళ్ళీ అన్నం చేసినాను. మిరకాయలు అయితే ఏం పెట్టినాను. ఇంకా మా పేటలో పని చేస్తాడు ఆయన, వాళ్ళ తోట అయితే ఉంది. ఇంకా అన్న అయితే మామిడికాయలు అయితే తెచ్చిచ్చినాడులేండి. మాకైతే మామిడికాయలు అయితే తెచ్చిచ్చే. ఇంకా అది వచ్చేసి మా ఇంటి ఆయన అయితే తెచ్చినాడులేండి అవి అయితేను. ఇంకా మామిడికాయలు అయితే దండిగా ఉండాలండి. ఆయక్కోళ్ళు కొట్టి అట్లా ఇచ్చినాను. ఇంకా పిల్లలు అయితే పనుకొని ఉండారు, ఇంకా లేయలేదు. ఇంకా సండే స్కూల్ ఉండలేదు కదా, అందుకే నేను లేపేలేదు. ఇంకా రెడీ అయ్యి నేను వెళ్ళిపోతాను అట్లే. ఇంకెందుకు లేపేది అనేసి వాళ్ళే నిదానంగా లేస్తారు. ఇంకా ఫోన్ అయితే చేసి చెప్తానులేండి. ప్లీజ్ మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. The next day. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగుండారా? నేను బాగున్నా. మీరందరూ బాగుండారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇంకా పిల్లలు అయితే పనుకొని ఉన్నారు, ఇంకా లేయలేదు. రాగు శైలు ఇంకా వంట అయితే చేసినాను లేండి. పొద్దున 5:30కి లేసినాను. 5:30కి లేసి బీట్రూట్ కోసుకొని ఇంకా టమాటాలన్నీ కోసి టమాటా గొజ్జు అయితే చేసి ఇంకా అన్నం అయితే చేసినాను. టమాటా గొజ్జు, అన్నము, బీట్రూట్, రాగు తీసుకున్నాడు. ఇంకా చపాతీ అయింది. బీట్రూట్ కొంచెమే ఉండింది, ఒక గడ్డ అంత ఉండే, అందుకే ఊరికే టమాటా గొజ్జు చేసినాను కదా అనేసి కొంచెం అయితే చేసినానులేండి. ఇంకా క్యారీ అయితే కట్టుకోవాలి. ఇంకా క్యారీ కట్టుకొని ఫ్యాక్టరీకి అయితే పోవాలా. రెడీ అయినాను నేను. టైం వచ్చేసి 7:45 అయిందిలేండి. ఇంకొక 15 నిమిషాలు ఉంది టైం అయితే. ఇంకా రెడీ అయిపోతాను నేను. ఇంకా క్యారీ కట్టుకొని రెడీ అవుతా. ఇంకా వాన అయితే ఫుల్గా పడుతుంది రాత్రిపూట్ల. మధ్యాహ్నం పూట్ల అయితే ఎండ. ఏమో నాకు ఇంకా నిద్ర మబ్బు ఉంది ఆలో. ఈరోజు నిద్ర అయితే వస్తుంది. ఇంకా పోవాలా, పోకుంటే అవ్వదు. అందుకనిసే నిద్ర అయితే చూడండి ఫుల్గా ఉంది ఆలో. ఇంకా నిద్ర వస్తుంది. రాత్రి వానకి సరిగా నిద్ర రాలే, కరెంట్ వేరే ఎక్కువ పోతూ ఉండే, అందుకనిసే ఇంకా క్యారీ కట్టుకొనేస్తాను. అబ్బా టైం అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఇంటికైతే వచ్చేసినానులేండి. ఇంకా శైలు అయితే సామాన్లన్నీ కడిగి పెట్టేసింది. ఇంకా పెసలు అయితే నానబెట్టింది కదా, నీళ్ళు ఒడుగు నేను పెట్టినానాడ. ఇంకా రావేంద్ర అయితే చికెన్ తీసుకొచ్చినాడు. ఇంకా ఎర్రగడ్డలు నిమ్మకాయని కోసి పెట్టినాను. ఇంకా కొబ్బరి అయితే వేసుకున్నాను మసాలాకి. ఇంకా టమాటా పేస్ట్ అయితే ఉంది. ఇంకా ఆదివారం తినలేదు కదా, మా ఇంటి ఆయన తినలేదులేండి. చేపలు ఫ్రై తిన్నాడు. ఇంకా చారు అయితే ఉరువే తినలేదు, అందుకనిసే చేస్తాను. పాపం సండే ఒకరోజు కూడా లేకుంటే ఇబ్బందే కదా ఆయనకి, అందుకనే చేస్తాను లేండి. చెప్పలేదు చేస్తానని. ఇంకా టైం వచ్చేసి 8 అయింది. హలో డ్రామా కంపెనీ లేయండి, డ్రామాలు చేస్తున్నాను మరి ఆగండి. శైలు అయితే బియ్యం కడుగుతుంది. ఇంకా బియ్యం కడిగే పంపించినాను లేండి. బియ్యం అయితే కడుగుతాను శైలు. అయ్యో 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 అమ్మాయికుడు నా బిడ్డ బంగారు కొండ పనుకొని ఉన్నాడు. లేసే ఉన్నాడు లేండి. డ్రామాలు చేస్తున్నాను నేను, వీడియో తీస్తున్నాను. పక్కన పెడితే చూడ్డు. ఇందరాగు చూడండి ఎట్లా లేసేస్తాడు. ఇంకా శైలు అయితే సామాన్లన్నీ కడిగి ఇంకా నాకు హెల్ప్ చేస్తాను. ఇంకా రాగేంద్రకి ఇస్తా, కొంచెంసేపు చూస్తాడు పాపము. పొద్దున నుంచి ఉండలే కదా. ఇంకా తినేకి తెచ్చుకుంటాను. తినేసి తెచ్చుకుంటా.
తినేసినాలే శైలు ఎక్కువ కుర్కురేలు తినొద్దు, డాడీకి తెలిస్తే అరుస్తాడు శైలు. కొంచెం తగ్గి నువ్వు తొందరగా వంట చేసేసి వస్తా. హాయ్ ఫ్రెండ్స్, మా ఇంటి ఆయన వచ్చేసినాడు. కరెంట్ పోతానే ఉందిలేండి, అప్పటి నుంచి చాలా పోతుంది కరెంట్ అయితే. ఇంకా బ్యాటరీ లేట్ అయితే తెచ్చేసినాను వంట. ఎక్కరపో నిమ్మకాయలను ఎర్రగడ్డలు కోసి పెట్టినాను చూడు, ఎత్తుకోరా. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ డే లేండి. ఇదైతే వంట అయితే చేస్తున్నాను, ఇంకా రసం చేసి అన్నం అయితే చేస్తున్నాను. ఇంకా బీన్స్ తాలింపు అయితే చేద్దాం అనుకున్నాను. ఇంకా రాత్రి చికెన్ చేసింది కదా, సేర్వా కొంచెం ఉంది. ఇంకా రాఘవేంద్ర తింటాడండి, అందుకనేసి రాఘవేంద్రకు కొంచెం ఉడుకు చేసి పెట్టినాను. ఇంకా అదే ఉడుకు చేస్తాను, ఆ పక్క ఈ పక్క రసానికి అయితే పెట్టినాను. ఇంకా అన్నం అయితే చేసేసినానులేండి. ఇంకా రోలు తెచ్చినాను కదా, చిన్న రోలు, దాంట్లో అయితే దంచుకున్నాను. రసం అయితే సూపర్గా వచ్చింది ఈరోజు, చాలా బాగుంది అని చెప్పే మా ఇంటి ఆయన అయితే. ఇంకా పిల్లలు అయితే పనుకొని ఉండారులేండి, ఇంకా రసంకి అయితే పెట్టేసినాను నేను. రసం అయితే చేద్దాము అనేసి, చాలా రోజులు అయ్యే రసం తిని, అందుకనేసి రసం అయితే చేస్తాను నేను. టమాటో చింతపండు ఉడకబెట్టుకుంటానండి, ఉడకబెట్టి పిసుక్కుంటాను. ఇంకా పొచ్చిగా వేసుకుంటే కొంచెం ఒక రకంగా ఉంటుంది, అందుకనేసి పిసికి అయితే వేస్తాను. ఇంకా ఉడకబెట్టుకుంటాలేండి, బాగా ఉడికినాక ఇంకా బాగా పిసుక్కొని ఇంకా రసం అయితే వస్తుంది కదా, ఇంకా దాంతోనే చేస్తాను. ఇంకా బ్యాళ్ళు బీన్స్ ఉడకబెట్టుకుంటాను కదా, ఆ నీళ్ళు కొంచెం వేసుకుంటానులేండి. ఇంకా చకచక చేసుకొని ఫ్యాక్టరీకి అయితే పోవాలండి, అందుకే తొందరగా అయితే లేచి చేస్తాను. ఇంకా పిల్లోళ్ళు పనుకొని ఉంటారు కదా, వాళ్ళకి డిస్టర్బ్ చేసేలేదు, అందుకే వంటింట్లో అయితే నిదానంగా చేసుకుంటాను. పిల్లోళ్ళు లేసేస్తారు, లేకపోతే పిల్లోళ్ళు అంటాను, చిన్న పిల్లోళ్ళు అనుకుంటారేమో, అట్లేం కాదులేండి. ఇంకా ఎంత పెద్దోళ్ళు అయినా అమ్మకి పిల్లోళ్ళే కదా, అందుకే అట్లే వస్తుంది నాకు ఇంకా చెప్పేకి. ఇంకా రసం పొడి అయితే వేసుకొనేస్తాను, లాస్ట్లో వేస్తానండి రసం పొడి అయితే. ఊరికే ఒక ఉడికొస్తే చాలు, ఎక్కువ ఉడికించినామంటే కొంచెం స్మెల్ వచ్చేస్తుంది, అందుకే ఊరికే ఒక ఉడికొచ్చే లోపలే దించేయాలా. నేను కొంచెం చక్కెర కూడా వేసుకుంటాను లాస్ట్లో, అలాంటే పులుపు అనేది ఉండదు, అందుకనేసే ఇంకా లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకునేసినాను. ఇంకా అన్నం అయిపోయింది లేండి, అన్నం చేసేసినాను. శైలు అయితే సామాన్లన్నీ తోమేసింది నైటే. ఏమంటే శైలు ఉంటే సార్ నాకు కొంచెం హెల్ప్ అవుతుందండి, సామాన్లన్నీ తోమేస్తుంది. ఇంకా సామాన్లు అయితే సర్దుకుంటాను లేండి, శైలు తోమింది కదా, ఇంక వంట అంతా అయిపోయినాక సర్దుకుంటా. రాత్రిపూట్ల సాల్ అయిపోతుందండి వచ్చే లోపల, అందుకనిసే రాత్రిపూట్ల సర్దుకునే కవుదు, అందుకనిసే చాలా రేషం పారతలేదండి, కొంచెము చాలా ఇబ్బందిగా అయిపోయింది. ఈ వర్షం వస్తే ఫ్యాక్టరీలో అస్సలు పోగులు కట్టలేము మేము. ఎండాకాలం అయితే కొంచెం చేసుకుంటాం కానీ వానాకాలం అయితే అస్సలు కొంచెం కూడా పారేలేదు. రేషం అయితే ఇంకా నిలబడుకొనే ఉండాలి, ఒక్క నిమిషం కూడా కూర్చొనే కవ్వదు. ఇంకా నాకన్నా కొంచెం మేలు, మా ఇంటైన అయితే పాపం ఇంకా ఎక్కువ పరిస్థితి బాగాలేదండి, చాలా రేషం పారేలేదు. వానాకాలం వస్తే అంటంటు వచ్చేస్తుంది, పుడిపోగులు వచ్చేస్తుంది, ఇంకా అట్లుంటుంది. ఈరోజైతే చాలా కోపం వచ్చేసింది నాకు, ఫ్యాక్టరీలో అయితే పోయినాను కదా, చాలా ఇబ్బంది అయిపోయింది. ఫ్యాక్టరీలో పోగులు కొంచెం కూడా పారలేదు, ఇంకా అంటైతే వచ్చేసింది. ఇంకా రసం అయితే గుమ్మని స్మెల్ వస్తుందిలేండి, అదే చెప్తాను మీకు, స్మెల్ అయితే వస్తానని. ఇంకా బీన్స్ అయితే ఇడిపించి పెట్టుకున్నాను, ఇంకా బీన్స్ పళ్ళెం అయితే వేసేసినాను చూడండి. కుక్కర్లో పెట్టుకుంటాను, బీన్స్ బ్యాళ్ళు ఒక 2 విజిల్ వేస్తే చాలు ఉడికిపోతుంది. తప్పులో అయితే చాలా లేట్ అవుతుందండి, అందుకనిసే ఇంకా కుక్కర్లో పెట్టేస్తాను. 2 విజిల్ వచ్చినాక ఇంకా దించి తాలింపు అయితే పెట్టుకుంటాను. ఇంకా అదే వంట అంతా అయిపోయింది చూడండి, అదే చూపిస్తాను వంట అయితే అయిపోయిందనేసి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఇంకా రసం అయితే నేను ఇంకా చేసినానులేండి, కానీ బాగా తింటారు మా ఇంట్లో, అందుకనిసే. ఇంకా బీన్స్ తాలింపు అయితే అయిపోయిందిలేండి, ఇంకా ఆఫ్ చేసేసినాను. గ్యాస్ అయితేను ఇంకా రెడీ అవ్వాలా, వంట పని అయితే అయిపోయింది. ఇంకా రెడీ అయిపోయి ఇంకా క్యారీలు అయితే కట్టుకోవాలి నేను. ఇంకా తాలింపు అంతా చేసుకునేసినానులేండి, వంట అయితే కంప్లీట్ అయిపోయింది. వంట అయినాక ఇంకా నేను పోతాను. ఇంకా పిల్లలు అయితే కొంటున్నారు కదా, మేకలేదు. ఇంకా ఫ్యాక్టరీకి అయితే వచ్చేసానులేండి. ఇంకా ఫ్యాక్టరీ పట్టించి మామిడికాయలు అయితే ఉండే కదా, ఇంకా మామిడికాయ తెచ్చుకొచ్చి ఉప్పు కారం అయితే వేసినాను. మా ఆయనకి చాలా ఇష్టము, రోజు ఒకటి తెచ్చుకొని తింటానండి. బాబీని అయితే పెట్టుకొని ఉన్నాడు, అందుకే చూపించినాను, ఏమనుకోకండి. ఇంకా బాబీని అయితే పడిపోతాయి, అందుకనిస్తే. ఇంకా వెయిటింగ్ అయితే చూడండి, అప్పుడు పారుతూ ఉంది, మళ్ళీ 2 సేపు అయినా కొంచెం పారలేదు.
ఒక్కోసారి పారుతుంది, ఒక్కోసారి పారలేదు, కొంచెం ఇబ్బంది అయిపోతుంది. ఇంకా నేనైతే కొంచెం రూమ్లోకి కూర్చొని తిందాము అనేసి ఎత్తుకోపోయినానులేండి. ఉప్పు కారం అయితే చాలా వేసినాను, బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఏమంత కారం అనిపించలేదు, మాకు సరిపోయింది. అందుకనిసే చాలా పుల్లగా ఉండే, నోట్లో నీళ్ళు వచ్చేస్తాను లేండి నాకైతే అది చూసుకొని. ఇంకా బాగా తినేసాను. ఇంకా రోజుకి ఒక తింటానండి, ఏం కాదు రోజుకి ఒక తింటే. ఇంకా ఉన్నాయి కొన్ని అయితే, పిల్లలు అయితే ఒకటి తింటారు, నేను ఒకటి పెట్టుకొని పోతాను అంతే. ఒకటి పెట్టుకొని పోతే ఎక్కువ పెట్టుకొని పోయి అలాంటే ఈడ్చుకొని కదా కరెంట్ కొని మేము చేసేది. ఇంకా కారం ఎక్కువ తిన్నామంటే ఎక్కువ తక్కువ అయిపోతుంది. అందుకని కరెంట్లోనే ఉంటాం కదా ఎనీ టైము. ఇంకా మా ఇంటి ఆయన అయితే వస్తాడన్నట్లేండి, పిలిచినాను తినేసి రా అని తినేసి. ఇలా వస్తాను మా ఇంటి ఆయన అయితే, ఇంకా వచ్చి తింటా అన్నట్టు చూడండి. మా ఆయనకి చాలా ఇష్టం అండి ఇట్లా కోసిస్తే. పోయలేదు, నేను దొంచినాను, దొంచితే కొంచెం టేస్ట్ వస్తుంది, అందుకనిసే సూపర్గా ఉంది అని చెప్తాను మా ఇంటి ఆయన. చూడండి ఎట్లా చేస్తాడో, ఇంకా బాగుంది అని చెప్తున్నాడు. చాలా ఇష్టం అండి, బాగుంటుంది, చాలామంది ఇష్టం పడతారులేండి. ఉప్పు కారం వేసుకొని దంచుకొని తినండి, భలే ఉంటుంది. ఇంకోటి పచ్చిమిరకాయలు దంచి కూడా వేస్తారు, అది ఇంకా బాగుంటుంది టేస్ట్గా. రోల్లో వేసి దంచాలా, భలే ఉంటుంది. ఇంకా నేనైతే బాగా తింటానండి. చూసేవాళ్ళకైతే ఇంకా బాగా నోట్లో నీళ్ళు ఊడిపోతుంది. నాకైతే బాగా ఇష్టం ఇట్లా తినేదానికి, అందుకే ఇష్టపడిపోతాను. ఇంకా తినేస్తున్నాము. ఇంకా ఫ్యాక్టరీలో అయితే పోగులు పారుతాను చూడండి. అప్పుడైతే కొంచెం పారింది, మళ్ళీ అయితే ఉడిగే పారలేదు, కొంచెం బెజారైపోయింది లేండి ఈరోజు అయితే నాకు. ఇంకా వేసుకొని అయితే పెట్టుకొని వేస్తున్నాను. ఇంకా సౌండ్ వినిపిదండి, చాలా సౌండ్ వస్తుంది మా ఫ్యాక్టరీలో, మీకు తెలిసిందే కదా, గిర్రని వస్తుంది సౌండ్, అందుకని సార్. ఇంకా చూడండి ఇప్పుడు చూపిస్తాను పోగులు వెళ్ళిపోయినాయనేసి. చూడండి ఒక పోగు కూడా లేదు వైడింగ్లో, అన్ని పోగులు పోయినాయి. మా ఓనర్కి పంపిద్దామనేసి వీడియో తీసుకున్నాను. ఒక్క పోగు పారలేదండి, అసలు మధ్యాహ్నం పోయి నుంచి పోగు వచ్చేస్తుంది, ఒక్కొక్క ఏడుపు వచ్చేస్తుంది. నాకు ఎక్కువ నిల్గొన్నానంటే చుట్టూ కూడా నొప్పి ఎక్కువైపోతుందండి, అదే నాకు టెన్షన్. మానేద్దాం అనుకుంటాను, కానీ చూడాలి. ఇలా జ్యూస్ అన్నీ మానేస్తాను లేదు, ఇప్పుడు బాయ్ ఫ్రెండ్స్.